హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఈరోజు మనం చేసుకోబోయేది అద్భుతమైన అమోఘమైన రుచితోనే ఉండే బోటి కర్రీ. ఇలాగే చూడండి, పూజ చేసుకున్నాక కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా? మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకోసం బోటి తెప్పించాను. తెలుసమ్మ వారి దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నా వీడియో అందరు చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బోటి కర్రీ ఎలా చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. రండి, బోటి కర్రీ అద్భుతమైన అమోఘమైన రుచితో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బోటి కర్రీ చేసుకుంటున్నాం. చూడండి, అమోఘమైన అద్భుతమైన రుచితోని బోటి ఫ్రై ఎలా చేసుకోవాలనో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనము ఇప్పుడు చూసేద్దాం. చూడండి, టేస్టీ అన్నంకి, చపాతీకి, రోటీకి, పూరీకి, రైస్కి, జీరా రైస్కి, ప్లెయిన్ రైస్కి, వైట్ రైస్కి, అలాగే రొట్టెకు, జొన్న రొట్టెకు, పూరీకి, వీటికన్నిటికీ అద్భుతమైన రుచితోని బోటి కర్రీ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూసేద్దామా? రండి. హాయ్ అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఇది బోటి ఫ్రై ఎలా చేసుకుందామో శుభ్రంగా చూడండి. ఓన్లీ పొట్ట, మన ఛానల్లో బోటి కడగడం కూడా ఉందండి, ఒకసారి చూడండి. ఫ్రెష్గా నీట్గా ఇలా కడిగి పెట్టుకున్న బోటి అండి. ముందుగా ఈ బోటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఎలా చేసుకోవాలనేది. కొద్దిగా ఉప్పు, పసుపు, ఇవి మాత్రము 1 టేబుల్ స్పూను పసుపు, అలాగే రుచికి తగినంత, మళ్ళీ కర్రీలో వేసుకునే పని లేదండి, ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు వేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె, చూడండి నూనె వేసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా ముక్కలకు పట్టించి కుక్కర్లో వేసేద్దాం. కొద్దిగానే నీళ్ళు పోసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాటరు ఉంటుందండి, చాలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఉప్పు, పసుపు, కొద్దిగా 1 స్పూను నూనె. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ఈ కుక్కర్లో ఈ బోటిని వేసేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఫస్ట్ ఉడికించుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలండి, బాగుంటుంది బోటి కర్రీ. ఇలాగే దీంట్లోనే తాలింపు వేసి అది దప్పడం బాగుంటుంది, ఇది మాత్రం ఫ్రై ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇవి ఒక 4 విజిల్స్ రానియాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. ఇప్పుడు ఈ కుక్కర్ మీద పెట్టుకున్నాం కదండి, ఇంతకుముందు మనము ఇవి కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, అవి కొన్ని 1 టీ గ్లాసు వాటరు దాంట్లో పోసేసుకుందాం. చూడండి, ఇది చిన్నది, ఈ గిన్నె కడిగిన వాటర్ ఇందులో పోసేసుకొని కలిపి మూత పెట్టేసుకుంటే ఆ వాటరే చాలండి. దీంట్లోనే ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఊరిపోతాయి మనకి. ఇప్పుడు 4 విజిల్స్ రానిద్దాం. చూడండి, ఇప్పుడు విజిల్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మసాలాలు వేయించుకుందాం. కర్రీకి కావాల్సినది కొద్దిగా ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే షాజీరా, 1 యాలకు, జాపత్రి, చెక్క, 1 2 లవంగాలు, ఇవన్నీ ధనియాల్లో వేసుకొని ఫస్ట్ కొబ్బరి వేయించుకుందాం. ప్లెయిన్గానేనండి, ఎలాంటి ఆయిల్ కానీ ఏం అవసరం లేదు, బాగుంటుంది. మనం ఫ్రై అంటే మరీ పూర్తిగా ఫ్రై కాదు, చపాతీకి, పూరీకి, రొట్టెకు, జొన్న రొట్టెకి, నాన్కి, బటర్ నాన్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ కొద్దిగా కొబ్బరి వేసి వేయించుకున్న తర్వాత ధనియాలు, ఇప్పుడు మసాలా, ఇవన్నీ బాగా వేయించుకొని, ఇదేనండి ఈ కూరకు కావాల్సినది. చాలా బాగుంటుంది నాన్ వెజ్లో ఈ మసాలా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ప్యాన్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి. ఇవి చూడండి, ఇప్పుడు వేయించుకున్న మసాలా చల్లగా అయిపోయింది. మనము పొడి చేసుకొని వద్దాం. ఈ మసాలాను పొడి చేసుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే,
చూడండి, ఇది మసాలా పొడి చేసుకున్నాం కదా, దీంట్లోకి కొద్దిగా అల్లం ముక్క, అలాగే ఎల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ చేసుకొద్దాం. చాలా కమ్మగా ఉంటుందండి. పొడి మసాలానే ఇది, తడి మసాలా ఏం కాదు. మీకు గ్రేవీలా కావాలనుకుంటే దీంట్లో కూడా వాటర్ పోసి చేసుకోవచ్చు. మరి మిక్సీ పట్టుకుంటున్నాం. ఈ విధంగా మసాలా రెడీ అయింది. ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏనండి, 4 కూడా వేయలేదు, అవసరమైతే వేసుకుందాం నూనె. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మనకు అక్కడ విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు కూరకు కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి పెట్టుకుంది, కొద్దిగా పచ్చిమిరపకాయలు, టొమాటోలు. ముందుగా మనము ఆయిల్ వేడైన తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మగ్గనిద్దాం. తర్వాత టొమాటోలు వేసుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఎలాగే అంటే కొద్దిగా మెత్తబడే వరకు ఉల్లిపాయలన్నీ వేగిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికినాయేమో చూద్దామండి. వావ్, చూడండి ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా కలిపి టొమాటోలు వేసుకుందాం. ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు టొమాటోలు వేసేసుకుందాం. టొమాటోలు వేసి బాగా కలిపేసుకుందాం. ఇది ముద్దగా కావాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. టొమాటోలు మగ్గిపోయినాయేమో చూద్దాం. వావ్, చూడండి కొద్దిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కలిపేసుకుందాం. పసుపు వేసుకుందాం. దాంట్లో కొద్దిగా వేసుకున్నాం పసుపు, కర్రీలో కూడా వేసుకుందాం అండి. ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి బాగా కలుపుదాం. అలాగే ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇవన్నీ కొద్దిగా దగ్గర పడనియండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గినాయేమో చూద్దాం. టొమాటోలు మగ్గిపోయినాయండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే మనం కూరలో వేసుకున్నాం కనుక చూసి వేసుకుందాము. కొద్దిగా ఉప్పు, కారం రుచికి తగినంత. ఈ కారం దీంట్లో కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక చిన్న 4 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. ఈ మసాలాలు ఏమీ మాడనీయద్దు. చూడండి, ఇలాగా ముద్దగా అయింది కదా. ఇప్పుడు ఈ మసాలాలు మాడకుండా కొద్దిగా ఇది ఉడికేంత వరకు నీళ్లు పోసుకుందాం. మసాలాలు మాడకుండా కొంచెమే, టొమాటోలు అంతా గుజ్జుగా గ్రేవీగా అయ్యేంత వరకు. ఎందుకంటే దీంట్లో మసాలాలు, ఉప్పు, కారము, ఈ ఫ్లేవర్స్ అండి ఈ టమాటాకు, ఉల్లిపాయకు ఖచ్చితంగా పట్టి తీరాల్సిందే. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గరకు ఉడికించుకుందాం, నూనె పైకి తేలే వరకు. ఇప్పుడు ఈ టమాటాలు అంతా మగ్గిపోయినాయేమో చూద్దాం. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నూనె పైకి తేలిపోయింది కదా. ఇలా ఇప్పుడు ఈ కర్రీ కలిపేసుకొని మనము ఇంతకుముందు ఉడకబెట్టుకున్న బోటి ముక్కలు వేసేస్తున్నాం. దీంట్లో సిమ్లో పెట్టేసుకున్నాం. బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేద్దామండి. వావ్, చూడండి బోటి మగ్గిపోయిందో లేదో చూద్దాం. ఇలా చూడండి, గోరుదింగ ఇంత ఉంటే చాలా. బాగా మెత్తగా అయితే కూడా పంట కింద పడాలి కదా. దీంట్లో చూడండి ఎలాంటి వాటర్ ఇది ఉంది కదా, కొంచెమే, అందుకోసానికే నీళ్ళు ఉడుతుందని కొద్దిగా ఈ వాటర్తో సహా మనం ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం. చూడండి, ఈ కర్రీలో బోటి ముక్కలు కుక్కర్లో వేసుకుందాం. ఇదంతా వేసి బాగా కలుపుకుందాం. ఈ ఉప్పు, కారం ఇప్పుడు దీంట్లో వేసినటువన్నీ ఈ బోటి ముక్కలకు కూడా పట్టాలండి. ఇది రైస్కి, చపాతీకి, కలర్ రైస్కి, జీరా రైస్కి, పూరీకి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత
మనం ఇంతకుముందు పట్టుకున్న మసాలా వేసేద్దాం. కొంచెం ఉడకనిద్దాం. దీంట్లో మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి కర్రీ ఉడికిందాము. చూడండి ఈ గ్రేవీలో ఇదంతా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదండి మసాలా. చూడండి ఈ మసాలా పౌడర్ని ఇందులో వేసి కలుపుకుందాం. లాస్ట్కు కొద్దిగా కొత్తిమీర చల్లేసి గరం మసాలా వేసి దించేసుకుంటే బోటి ఫ్రై రెడీ. బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎందుకంటే ఈ ఫ్రై అంతా ఈ మసాలా అంతా ఉడకాలి కదా. కొద్దిగా వాటర్ పోసుకుందాం చాలండి. మనం చేసుకునేది పులుసు కాదు, ఫ్రైయే. ఈ మసాలా అంతా ఉడికి నూనె పైకి తేలే వరకు కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు కర్రీ దగ్గర పడింది కదా. కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసి దించేసుకుందాం. చూడండి గరం మసాలా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం. టేస్టీ అద్భుతమైన రుచితోని బోటి ఫ్రై చూడండి ఎంత బాగుందో. ఇది రొట్టెకి, పులావ్కి, రైస్కి, జీరా రైస్కి చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ దించేసుకుందాం. టట్టటాయ్ చూడండి వేడి రుచికరమైన బోటి ఫ్రై ఎంత బాగుందో కదా. ఇది చూడండి ఎంత కమ్మగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎలా ఉందండి ఈ కర్రీ? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్ అండి.